హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 2 కి అయితే మీకు స్వాగతం సుస్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. సో అందులో మనం ఏం చేసినాం అనేది అర్థమవుతుంది. సో ఈ ఎపిసోడ్ లో మనం కౌల్సన్ జనరేటర్ అయితే చేద్దాం. లాస్ట్ టైం మనం అయితే ఓన్లీ ఫారెస్ట్ లెవెల్ అయితే దాటినాం. సో ఈ ఎపిసోడ్ లో ఇంకా మనం 2 లెవెల్స్ అయితే దాటుదాం. వీడియో చూసే వాళ్ళు అయిపోగానే వెళ్ళకుండా పక్కన ఉన్న లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే అది ఆన్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చూడండి, మన ఐలాండ్ గైస్ ఇది. సో కనిపిస్తుందా? సో ఇప్పుడే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా, మీరు నోటీస్ చేసింది ఇదే, ఈ డిజైన్ పెట్టిన. సో ఈ గ్రాస్ బ్లాక్స్ అయితే నేనైతే క్రియేటివ్లో నుంచి తీసుకోలేదు గైస్. సో ఏం చేసిన అంటే, అక్కడ గ్రాస్ బ్లాక్ కనిపిస్తుంది కదా, 1 బ్లాక్, దాని నుంచి డర్ట్ పెట్టేసిన. సో అదంతా స్ప్రెడ్ అయినాక నేను మధ్యలో మొత్తం ఇవి వేసేసిన స్లాబ్స్. సో మాన్స్టర్స్ ఏం స్పాన్ కాకుండా. అండ్ ఇదిగోండి గైస్, లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన యానిమల్స్: 3 షీప్స్, 2 కౌస్ అంతే. ఇంకొక చికెన్ కూడా ఉండాలి, మరేమో పడిపోయింది కావచ్చు బిల్డ్ చేస్తుంటే. చాలా యానిమల్స్ ఉండాలి యాక్చువల్గా. సో అవన్నీ కింద పడిపోయినాయి బిల్డ్ చేస్తుంటే, వాటిని అవే దోసుకొని. అండ్ అట్లాగే టార్చెస్ పెట్టడం అయితే నేను మర్చిపోయినా. సో ఈ 1 బ్లాక్ మైన్ చేసేటప్పుడు అయితే టార్చెస్ చాలా వరకు ఒక చెస్ట్లో వచ్చినాయి. సో అవే మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ ఫుటేజ్ అయితే లేదు నా దగ్గర. అండ్ ఇవే ఈ టార్చెస్ అయితే 19 వచ్చినాయి మొత్తం. అండ్ ఇవి ప్లేస్ చేయడం అయితే నేను మర్చిపోయినా. సో రాత్రి అయితే ఇక మాప్స్ అన్నీ వచ్చి నన్ను అయితే వేసుకుంటే, ఈ ల్యాండ్ మీద అయితే కొంచెం క్రాప్స్ అయితే పండియడానికి అట్లా ఉంచిన. సో ఇక్కడంతా స్పాన్ అయితే కావు. అండ్ ఇక్కడ ఫెన్స్ మీద అయితే పెట్టాలి, లేదంటే వీటి లోపల మాన్స్టర్స్ వస్తాయి. సో మన యానిమల్స్ని కూడా కిల్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఒక కోబుల్ స్టోన్ జనరేటర్ అయితే చేసుకోబోతున్నాం, ఎందుకంటే మన దగ్గర కోబుల్ స్టోన్ జనరేటర్కి కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసినాయి. సో ఆ 1 బ్లాక్ నుంచే. అండ్ ఒక చెస్ట్ వచ్చింది, దాంట్లో అయితే వాటర్ కాదు, ఐస్ అనుకుంటా. చెస్ట్ అనగానే ఒకటి గుర్తు వచ్చింది. సో అదే బ్లాక్ మైన్ చేస్తుంటే రేర్ చెస్ట్ అని ఒకటి వచ్చింది గైస్. సో అందులో ఈ డైమండ్ హెల్మెట్ను డైమండ్ ప్యాంట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఒక గోల్డ్ షూస్ ఇవైతే వచ్చినాయి. అండ్ ఇంకా కొంచెం గోల్డ్ను 2 డైమండ్స్ వచ్చినాయి. సో అవైతే చూపిస్తా. ఈ 1 బ్లాక్ మైన్ చేస్తుంటే రేర్ చెస్ట్ అని ఒకటి వచ్చింది, అందులోనే వచ్చినాయి. ఈ చెస్ట్లో ఉంటాయి, ఒక్క నిమిషం. ఇగో ఈ చెస్ట్లో ఉంటాయి 5 డైమండ్స్, 4 డైమండ్స్, 5 గోల్డ్ వచ్చినాయి. అండ్ చూడండి, ఇక్కడ లావా బకెట్ ఉన్న ఒక ఐస్ బ్లాక్ అండ్ గోల్డెన్ కూడా ఇచ్చిండు. సో ఇవన్నీ మనం లాస్ట్ ఎపిసోడ్లో కలెక్ట్ చేసుకున్న లూట్. అట్లాగే ఒక డైమండ్ పికాక్స్, ఎంచాంటింగ్ టేబుల్ కూడా. అండ్ ఇక్కడ కొన్ని టార్చెస్ అయితే ఉన్నాయి. సో ఈ డెట్ అంతా తీసి మనం ఈ సాబ్లింగ్స్కి అయితే వాడేద్దాం. సాబ్లింగ్స్ కూడా వచ్చినాయి ఒక చెస్ట్లో. ఇక్కడ చూసుకుంటే నేను ఒక మెకానిజం అయితే చేసిన, జస్ట్ స్లాబ్స్ పెట్టి. మెకానిజం అంటే అంతేం కాదులే. సో ఇక్కడ స్లాబ్స్ కింద పైన పెడితే ఏదైనా మాన్స్టర్స్ స్పాన్ అని అనుకో, సో పైన ఇట్లా స్టక్ అయిపోతాడు, నా వైపు ఇట్లా రాలేరు లోపల నుంచి. సో అట్లయితే మనమైతే రావగలం, ఎందుకంటే మనకి క్రౌచ్ ఉంది కదా. అండ్ ఈ ఐటమ్స్ని అయితే నేను స్పాట్లో బ్రేక్ చేసిన. సో స్క్రీన్లో కూడా పెడతాను పిక్చరు. సో రాగానే నేనైతే స్క్రీన్ షాట్ తీసిన. ఐటమ్స్ని అయితే మంచి చెస్ట్లో అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే మనం వుడ్ తీసుకొని ఒక యాక్స్ అయితే చేసుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు మైన్ చేయాలి. అండ్ కేవ్స్ నుంచి అండర్ గ్రౌండ్ దాకా అయితే మైన్ చేయాలి ఎపిసోడ్లో. సో అదే మనకు ఒక పెద్ద టాస్క్. క్రాఫ్టింగ్ టేబుల్ తీసే ఒక్క నిమిషం, రాత్రి అవుతుంది. టార్చెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? టార్చెస్ పెట్టినాక మనమైతే మన పని అయితే చూసుకుందాం. అండ్ ఇక్కడ పెట్టాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మనం దునికితే మన ఐటమ్స్ ఏం పోవు. సో మనమైతే కీప్ ట్రీ అయితే ఆన్ చేసుకున్నా, జస్ట్ అది ఒక్కటే. సో చూడండి, మనం అవుట్ అవుతాం ఇప్పుడు. సో మనకైతే ఇట్లాంటి వస్తుంది, మనం ప్లేయర్ కదా, అందుకనే ఇట్లాంటి ఒకటి జనరేట్ అవుతుంది మనకి ఇట్లా బెడ్లో వాడుకున్నట్టు. సో మన ఐటమ్స్ ఏవి పోవు, అలాగే ఉంటాయి కీప్ ట్రీ పెడితే, ఎందుకంటే మనకి చాలా అవసరం కాబట్టి. ఇప్పుడు డైమండ్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. అండ్ వెంటనే ఇప్పుడు అయితే మనం కావాల్సినవన్నీ తీసుకొని మనమైతే కోబుల్ స్టోన్ జనరేటర్ చేద్దాం. ఇక్కడ బెస్ట్ స్పాట్ అనుకుంటున్నా నేనైతే, ఇక్కడ పెడితే బాగుంటుంది. అండ్ కోల్డ్ డ్రైన్ కూడా అందుకనే వచ్చింది గైస్ చెస్ట్లోనే.
యాక్చువల్గా ఎందుకు కోల్డ్ రైన్ అంటే చెప్తాను. వాడు ఎందుకు ఇచ్చిండంటే, సో బెడ్ రాక్ ప్లేయర్స్కి బెడ్ రాక్ మైన్క్రాఫ్ట్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఏంటంటే చెప్పడం కన్నా మీరే చూస్తారు. సో అది చూడండి. సో మీకు కొంచెం అర్థం కాదు లాజిక్ అయితే. అండ్ ఇప్పుడైతే నేను చేస్తాను. సో ముందు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అట్లా ఇక్కడ ఇలా పెట్టేసి మధ్యలో మనకిప్పుడు ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే కావాలి కాబట్టి ఫస్ట్ మనం జనరేటర్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ స్టేర్ కేస్ కట్టి ఇక్కడ కోల్డ్ రైన్ అయితే ప్లేస్ చేస్తాం. ఓకే గైస్, సో అంతా కంప్లీటెడ్. ఇక్కడ ఐస్ పెట్టి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి వాటర్ అందులోకి వెళ్తాయి. వెయిట్ సెకండ్, ఇప్పుడు వాటర్ అందులోకి వెళ్ళట్లే. సో మనం ఇప్పుడు ఇది ఫిల్ చేద్దాం. ఇది ఫిల్ చేసి ఓకే ఇప్పుడు ఇది ఫిల్ చేయవచ్చు. నైస్. ఇది కూడా ఇటు సైడ్ క్లోజ్ చేస్తే డైరెక్ట్ కోల్డ్ రైన్లోకి వెళ్తాయి. ఇప్పుడు కోల్డ్ రైన్లోకి వెళ్ళగానే సౌండ్ విన్నారా? ఇప్పుడు చూపిస్తా అసలైన మ్యాజిక్ ఏంటో. ఫస్ట్ ఇక్కడ లావా ఎక్కడైనా ప్లేస్ చేయాలి. అప్పుడైతే ఆ వాటర్ తీసుకోవచ్చు. మనం కొన్ని స్లాబ్స్ తీసుకొని ఒక డర్ట్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసి కొంచెం స్లాబ్స్ యాడ్ చేద్దాం కనెక్షన్గా. ఇక్కడ నుంచి చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అటాచ్ అయి ఉంది. అరే రావట్లేదు. ఓకే వచ్చింది. ఒక్క నిమిషం వద్దు. ఎస్. సో ఇక్కడైతే ఒక లావా వద్దాం ఇక్కడ. నైస్. ఇప్పుడు వచ్చింది బకెట్ అడ్వాన్స్మెంట్. ఓకే ఇప్పుడు పైకి వెళ్ళాలి. కమాన్ పైకి. ఓకే వాటర్ బకెట్లోంచి వాటర్ తీసేసుకో. ఇప్పుడు చూడండి నా చేతిలో ఒక వాటర్ బకెట్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ తీసుకెళ్ళి అందులో పోసి ఈ కోల్డ్ రైన్లో కూడా ఇంకో వాటర్ వస్తాయి, వాటర్ జనరేట్ అవుతాయి. సో ఎప్పుడైతే వాటర్ కోల్డ్ రైన్ లోపలికి కోల్డ్ రైన్ మించి పడతాయో సో కోల్డ్ రైన్లో కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇవ్వండి ఇంకో బకెట్. చూడండి మధ్యలో అయితే సోర్స్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. సో ఇలా మనం ఒక్క వాటర్ బకెట్ తోటి ఇన్ఫినిటీ సోర్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని తీసేద్దాం ఇక. యా సో మొత్తం అయితే తీసేద్దాం. ఓకే ఇక్కడ పడ్డది. నైస్. సో ఇప్పుడు మనకి సెంటర్లో ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇవి పక్కనే తీస్తే రావు. సో ఓన్లీ ఇవే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోబుల్ స్టోన్ జనరేట్ అయితే చేయాలి. సో లావాని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వెళ్దాం. అవి ఏంటివి? వెయిట్ వాట్ ఈస్ దట్? ఏంటి గైస్ అవి? ఏమన్నా బ్యాట్స్ ఏమన్నా స్పాన్ అయినాయా ఎందుకు కింద? ఒక నిమిషం. క్రాఫ్టింగ్ టేబుల్ వాళ్ళ ఫుడ్ కావాలి మనకి. హంగర్ బార్ తగ్గిపోతుంది. సో ఇది ఒక్కటే లాస్ట్ ఫుడ్. మళ్ళీ మనం క్రాప్స్ తోటి ఫుడ్ సేకరించాలి. ఓకే లాస్ట్ డట్ కూడా అయిపోయింది. ఇది ఒకటే లాస్ట్ సెట్. సో యా మనమైతే సక్సెస్ఫుల్లీ స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసినాం. సో ఇక్కడ లావా పోయాలి. సో వాటర్ యాక్చువల్గా కిందికి రావాలి కదా జనరేటర్లో. ఇప్పటిదాకా నేను చూసిందంటే వాటర్ కిందికి రావాలి. సో ఇట్లా వస్తే మనకైతే లావా మొత్తం పోతుంది. సో ఈ ప్లేస్లో హోల్ చేసి ఇక్కడ లావా పోద్దామా? ఇక్కడ లావా పోసి ఇక్కడ వాటర్ పోద్దాం. సో ఇక్కడ లావా పోసి వెంటనే డర్ట్ వేయాలి. ఓకే నైస్. ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ సోర్స్ తెచ్చుకొని ఓకే ఎస్ ఇప్పుడు మనం వాటర్ బకెట్లో నీళ్ళు నింపుకొని ఇటు తీసుకొస్తే ఓరినాయను ఎప్పుడు రా ఇందులో పడితే ఇన్వెంటరీ ఆన్ చేసుకున్నట్టు సరిపోయింది. లేదంటే ఇక మన స్టఫ్ అంతా పోతుంది. ఇప్పుడు దీన్ని మైన్ చేస్తే ఆబ్సిడియన్ అయితే అవ్వకూడదు. ఎస్ సో యాక్చువల్గా మనమైతే ఎక్స్పర్ట్స్ అనమాట ఇట్లాంటివి. సో ఇట్లాంటివి అయితే మనకి ఈజీ.
ఇప్పుడు మనం హ్యాపీగా ఇప్పుడు స్టోన్ మైన్ చేసుకుంటుండొచ్చు. టూల్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ మనకి. అండ్ మీకు మొత్తం టైం లెప్స్లో అయితే వస్తుంది కొంచెం వీడియో పార్ట్స్. సో మీకైతే బోర్ కొట్టకుండా ఉండడం కోసం టైం ల్యాబ్స్ అయితే ఉంటుంది ఇదంతా. చలో ఇప్పుడైతే టైం ల్యాబ్స్ అయితే మొదలు పెడదాం. ఓకే గైస్, చాలా వరకు మైన్ చేసినాం, ఒక 25 మైన్ చేసినాం. సో ఇప్పుడైతే మనం సాప్లింగ్స్ అయితే ప్లాంట్ చేయాలి, ఎందుకంటే మనకి వుడ్ లేనిది స్టిక్స్ కూడా రావు. అండ్ ఇంకా చాలా ఇప్పుడైతే మనం చెస్ట్లో సాప్లింగ్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ నేను అనుకుంటున్నా ఇక్కడ ప్లేస్ ఇస్తే బాగుంటుందని. సో ఇదైతే సాప్లింగ్స్ కోసం అనుకుంటున్నా. అండ్ మన చెస్ట్లో సాప్లింగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడాలి. ఈ చెస్ట్లో పెట్టిన 5 ఉన్నాయి. సో అవైతే మనకి సరిపోతాయి యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఒకటి నాకైతే ఇక్కడ వద్దనిపిస్తుంది. సో ఇప్పుడు తీసేద్దాం, ఎందుకంటే ఇది క్రాప్స్ లాగా వాడుకుందాం. ఇక్కడ క్రాప్స్ పెడదామని ముందు అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ అన్ని క్రాప్స్ పెట్టేసి మనం ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే తయారు చేసుకోవాలి సాప్లింగ్స్ పెట్టడానికి కోసం. మొత్తం అన్ని ఇక్కడనే పెట్టేస్తే బాగుండదు కాబట్టి ఇటు సైడ్ అయితే ఒక ప్లాట్ఫామ్ అయితే చేసుకుందాం. ఇచ్చాడు కొన్ని బ్లాక్స్ 1 2 3 వాడేద్దాం, ఒక డిజైన్ లాగా అయితే పెట్టుకుందాం. ఒక్క నిమిషం తీసేయి. సో ఇప్పుడు మధ్యలోంచి ఇటు ఒక స్పైడర్ లాగా అయితే బిల్డ్ చేద్దాం దీన్ని. అండ్ మన దగ్గర అయితే డర్ట్ ఉంది కావాల్సినంత. ఓకే, ఇంకొంచెం పెట్టేస్తే చాలు. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ కాపీ చేయాలి. నైస్. ఇప్పుడు ఇటు ఇంకొకటి ఇప్పుడు పెట్టేసి ఇటు కూడా ఇంకొకటి పెట్టాలి. సో ఇదే బెస్ట్ వేగా. సో మధ్యలో అంతా స్లాబ్స్ వేసుకుందాం మనం నడవడానికి. అండ్ ఇక్కడ ఒకటి డైరెక్ట్ ఒక బ్లాక్ ఇట్టేసి చుట్టూ పెట్టుకుందాం, ఎందుకంటే మనకి మళ్ళీ కట్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. ఇక్కడ కాదు, ఇక్కడ. సో ఓకే, ఇప్పుడైతే ఇది చూడడానికి బాగుంది, ఇట్లా నార్మల్గా కాకుండా మధ్యలో అన్ని స్లాబ్స్ బిల్డ్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు మనం 1 బ్లాక్ అయితే మైన్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు యాక్స్ తీసుకొచ్చి మైన్ చేద్దాం. షవల్. ఓకే, పంకిన్స్ కూడా ప్లాంట్ చేయాలి తొందరలో. సో మనకి అప్పుడు ఫుడ్ గురించి కొరత ఉండదు, ఇక ఫుడ్ కొరత. అండ్ ఒక చెస్ట్ వచ్చింది. సో గైస్ ఇట్లాంటి చెస్ట్లోనే సేమ్ సాప్లింగ్ వచ్చింది, 2 సాప్లింగ్లు, వాటర్ బకెట్, ఐస్. నైస్ అమ్మా, నైస్. మరి ఆల్రెడీ నాకు ఇచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? అలానే ఇన్ఫినిటీ సోర్స్ ఎప్పుడో చేసుకున్నాం. ఓకే, మనమైతే ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక మైండ్ చేద్దాం. ఓకే గైస్, సో చెప్పాను కదా అండర్ గ్రౌండ్ లెవెల్కి అయితే వద్దామని. సో ఇదే అది అండర్ గ్రౌండ్. మన చెస్ట్లో ఐటమ్స్ అన్నీ సపరేట్ చేద్దాం. సో ఇవన్నీ ఇందులో పెట్టేసి వుడ్ అన్నీ ఒకే దాంట్లో పెడదాం. ఇవి కలెక్ట్ చేసుకుందాం ఇంకా. సో మన ఐటమ్స్ అన్నిటినీ సపరేట్గా పెడదాం. అండ్ నువ్వెందుకు వచ్చినావు? గ్రాస్ ఉంది కానీ ట్రేడరా కింద పడ్డాడే ఏంది? ఏమన్నా ఇన్విజిబిలిటీ తాగిండా ఏంది? ఎక్కడ వాడు? సౌండ్ నింపించట్లేదు, వీడిది ఒక్కడిదో వస్తుంది. ఏమన్నా తీసుకున్నా? ఓకే, ఇదైతే కొడుతుంది. నీ ట్రేడర్ని పట్టుకోరాకుండా ఏంది నువ్వు కొడతావు? నన్నే కొడతావు? ఇప్పుడు నీకు ఒక మంచి ప్లాట్ఫామ్ వేసి నేను జైలు వేస్తాను. ఇప్పుడు అడ్డు పెట్టుకుందాం. ఇది ఎట్లా కొడతావు నేను చూస్తుందా? కొట్టు ఇప్పుడు దమ్ముంటే కొట్టరా. పొలాలకు మళ్ళీ కొడతాను మళ్ళీ కొడతాను. అది గాల్లో డైరెక్ట్ గాల్లో వేసేస్తా. ఏమనుకుంటున్నావు? మా పని డిస్టర్బ్ చేసుకుంటా
అటు ఇటు తిరుగుతుంది. మన దగ్గర లీడ్ కూడా లేదు తీసుకుందామంటే. ఇక్కడ మనం టార్చెస్ పెట్టడం మర్చిపోయినాం వుడ్ దగ్గర. తొందరగా వెళ్ళి పెట్టేసొద్దాం. సో ఒక్కటి చాలు. అండ్ ఇక బ్యాక్ టు వర్క్ అనమాట. మన ఐటమ్స్ అందులో పెట్టేసి వర్క్ చేసుకుందాం. అండ్ ఒక విషయము, అది మనకి అవి కావాలి, స్లాబ్స్. మనకి కొబుల్ స్టోన్ స్లాబ్స్ అయితే కావాలి. ఎన్ని వస్తాయి? 42. సో మనం ఇంకా మైన్ చేయాలి యాక్చువల్గా. ఇవన్నీ ఇందులో పెట్టేసి మనమైతే మైన్ చేద్దాం. టూల్స్ పికాక్స్ ఒకటి వేసుకుందాం, ఇంకా అన్నీ వేసుకుందాం. ఇక అన్నీ వస్తాయి కదా మనకి. హంగర్ బార్ అయితే తగ్గుతూ వస్తుంది ఇంక ఇట్లే ఉంటే. మనం ఇలా క్రాప్స్ చేసుకొని సీడ్స్ అయితే ప్లాంట్ చేద్దాం. అండ్ ఫ్యూచర్లో ఇక్కడి నుంచి అయితే రిమూవ్ చేయాలి గైస్. సో ఒక కొన్ని ఎపిసోడ్స్ దాకానే ఇది మనకి ఫుడ్, క్రాప్స్ ఇక్కడనే ఉంటాయి. సో దానికోసం నేను పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేయాలి. అన్నీ ఒక్కొక్కటి పెడదాం, ఎందుకంటే మనకి మళ్ళీ యానిమల్స్ వస్తే వీటిలోంచి వీటిని చూపించి కేజ్లో వేయచ్చు. కేజ్ అంటున్నా, అక్కడ ఫెన్స్ వేసినాం కదా అందులో. ఓకే నైస్ అన్నారు. పడిపోయినా అనుకున్నా ఒక సెకండ్, అది అట్లా ఉంది కూడా సరిపోయింది. దాని కిందే మనం పెట్టాలి తొందరగా. ఇక మైండ్ చేద్దాం ఏముంది. అండ్ ఇంకా ఒక చెస్ట్ వస్తే బాగుండబ్బా. మనం కొంచెం రేర్ చెస్ట్ వస్తే బాగుండు. మనం ఏమన్నా చేసుకోవచ్చు. కొన్ని డైమండ్. ఓకే చెస్ట్ వచ్చింది. ఒరేయ్ నువ్వు నిజంగా ఇస్తానా లేదా పాపాన్ని ఇస్తున్నావా? ఏంది ఇవన్నీ అసలు? బోన్స్ ఇచ్చిండు. కాఫ్ వెబ్ ఏంట్రా? ఎవరికి కావాలి కాఫ్ వెబ్? ఒక్క విషయం చెప్పు. ఇక్కడి నుంచి అయితే ఒక చెస్ట్ వచ్చింది మళ్ళీ. ఓకే సిక్లే పెట్టుకుంటా పోతే ఇక ఎపిసోడ్ అంటే ఇది అయిపోతుంది. స్పీడ్గా పెడదాం. కన్ఫామ్గా ఐరన్ అయితే మనకి కొరత లేదు, ఎందుకంటే అన్నీ అవే వస్తున్నాయి. అండ్ తెలుసురా నువ్వు నాకు వస్తావని తెలుసు. నీకోసం ప్లాన్ చేసి పెట్టినా. ఏ టైం ఉన్న వల్ల బతికిపోయినావు బయటకు వచ్చి. అమ్మో ఒరేనో, అది పెట్టినా కదా దానికి స్లాబ్స్, అయినా కూడా ఎందుకు వచ్చిండు వీడు స్పైడర్ జాకీ గాడు? ఎందుకు వచ్చిండు గైస్ అసలు? నేను ఏమైనా అప్గ్రేడ్ చేయాలా ఎందుకు దీన్ని? ఏమన్నా అప్గ్రేడ్ ఉంటే చెప్పండి గైస్ మీరు. ఫ్యూ రాత్రి అయితే అయిపోయింది. అండ్ ఓకే సో ఎస్ గైస్, లాస్ట్ ఎపిసోడ్లోనే ఇచ్చిండు సూపర్ చెస్ట్ అని. అందులో కూడా సేమ్ లూట్ కొంచెం సేమ్ ఇచ్చిండు. సేమ్ ఇంత వస్తుంది ఎప్పుడు చూసినా. కంటిన్యూ అండ్ క్లియర్ రావాలి ప్రతిసారి. ఉరిగి రే 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 ఏంట్రా అద కేవ్స్ అని నార్మల్గా వేయచ్చు కదా, సడన్గా పీకే అని వచ్చినాయి అన్నీ. రే నువ్వు చూడండి తిరుగుతాను బ్యాట్స్.
ఏంట్రా ఇట్లా భయపడితే? ఎందుకు భయపడుతాను? మన పని మనం చూసుకుంటుంటే ఒకటే అరుస్తుంది. ఒకటే బెడ్ వేసుకోవడానికైతే మనం పూలైతే కత్తిరించాలి. సో మనం కత్తిరించాక వచ్చేద్దాం ఇందులోంచి. ఓకే నైస్ అమ్మారు. సక్సెస్ఫుల్గా ఒక బెడ్ అయితే చేసుకున్నాం. సో ఇక మనం మైండ్ చేయకుండా ఇక మైండ్ లేదా అండ్ డైరెక్ట్ స్లీప్ అంతే. పడుకోరా. కంటి నిద్ర లేక ఎన్ని రోజులు అవుతుంది. చెట్ల చుట్టూ స్లాబ్స్ పెడితే మనకి సాప్లింగ్స్ అన్నీ పడవు కింద మనం చెట్లను కొట్టేసినప్పుడు. ఈ బ్యాట్స్ ఒకటి ఇంకా కింద తిరుగుతూనే ఉన్నాయి. రీస్పాన్ ఎందుకో కావట్లేదు గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఒక బేస్ అయితే కట్టుకుందాం గైస్. అదే గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటారా? నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నిజంగా చూసిన వాళ్ళు ఎవ్వరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ చేసేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ పార్ట్ 2 మీకు నచ్చినదైతే మంచి రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నా. అండ్ లాస్ట్ దానికి కొంచెం బాగానే ఇచ్చారు, కానీ లైక్లు మాత్రం కొట్టట్లేదు మీరైతే. అండ్ కామెంట్స్ కూడా చెప్పండి. అండ్ ఇంకా అంతే గైస్, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బాయ్.